సైనికుడే మనకో ఒక సేవకుడై కదిగో జననాయకుడే కదిగో పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై వస్తున్నాడదిగో చొరవగా వస్తున్నాడదిగో ఆ భూములకు దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ ఒక్క బాపిరాజుగూడెం గ్రామంలో దాదాపుగా 250 ఎకరాలు పైచిలుకుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి 200 మంది రైతులకి శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ బాపిరాజుగూడెం గ్రామంలో దాదాపుగా మొదట విడతగా 250 ఎకరాలు పైచిలుగా అంటే 200 మంది రైతులకి ఒకేసారి లబ్ధి చేయబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాడు. అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. ఆ పట్టాలన్నీ కూడా తయారు చేసి పట్టుకుని మీ దగ్గరికి రావటం జరిగింది తల్లి. ఎస్సీ బీసీ గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఒక ఎకరం ఈ గ్రామంలో ఎంత ఉండేది, ఆ ఒక్కొక్క ఎకరం రేటు 50 లక్షలకు మారబోతుంది అని చెప్పి తెలియజేస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు మీకు అందబోతోంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులపై చిత్తశుద్ధితో పని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరనేది మీరే ఆలోచించండి అని తెలియజేస్తున్నారు. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే, మహానేత కొనసాగుతూ రావే. జననీ